ఎడ్విన్, నువ్వు రాసిన పేపర్సే కదా ఇవి? చెప్పరా. అది నా ఇష్టం, ఎవరికైనా ఇస్తాను. నన్ను నిరూపించాలని చూస్తున్నావా? ఇవ్వు, మర్యాదగా ఇవ్వు. ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వరు. ఎడ్విన్, ఇవ్వమని చెప్పరా దీంతో. చెప్పరా. ఏంట్రా చెప్పేది వినిపించలేదా? ఇవ్వమని చెప్పు. చెప్పు ఎడ్విన్, ఫర్ మై సేక్. నువ్వేం చెప్పినా సరే వింటాను. ప్లీజ్ ఎడ్విన్. నిజంగానా? తనకిచ్చేలారా? ఇక మనం ఎప్పటికీ కలుసుకోబోయేది లేదు లారా. నువ్వు లవ్ చేసిన ఎడ్విన్ శ్రీలంకలో జరుగుతున్న యుద్ధంలో చనిపోయాడనుకో. వెళ్ళిపోలారా, వెళ్ళిపో. చూడు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను చెప్పింది ఏదైనా వింటానని. అదొక పెద్ద ప్రామిస్. ఏదైనా రజనా, ఏదైనా చెప్పు. ఏంట్రా, ఏముంది నీ మనసులో? నాకు ఏంటి, ఏం దరిద్రపు ఆలోచన నీ మనసులో? Do you really mean it? ఎడ్విన్, అలా చూడకు నన్ను. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నువ్వు నా సిస్టర్వి కావు, అమ్మవి కావు అని. జస్ట్ అ బ్యూటిఫుల్ ఉమెన్. అమ్మలాగే అందమైన కళ్ళలో, ఎంతో చక్కటి కురులో ఎవరో ఒక అమ్మాయి. You mad? ఎడ్విన్, ఇంత నిజంగా నాతో? రజనా, నువ్వు ఎప్పటికీ నా నుంచి దూరం కాకూడదు. నాకు వేరే దారి లేదు. ఒంటరిగా ఉంటే నాకు పిచ్చి ఎక్కుతుంది. పిచ్చెక్కిందంటే నేను అన్నీ ఓపెన్ గా చెప్పేస్తాను. నీ నేరాలన్నీ నేను బయట పెట్టేస్తాను. Do you want that? Do you really want that? I hate you. And I mean it. వెళ్ళి చావరా నువ్వు. బ్రతికే అర్హత లేదు నీకు. నువ్వు అసలు మనిషివే కాదురా. I hate you. I hate you. Peter, stay still. Hold me tight. ఇంకా దగ్గరికి తీసుకో. నాకు నిజమైన అనురాగం ఏంటో తెలియాలి. పెళ్ళవగానే మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనం మాత్రమే ఉండే చోటికి. మనం చాలా మంది పిల్లల్ని కనాలి. వాళ్ళని ఆప్యాయంగా చూసుకోవాలి. నిజమైన అనురాగాన్ని వాళ్ళకి మనం నేర్పించాలి. అప్పుడే వాళ్ళు చెడు మార్గం పట్టరు. ఎవరిని ఆశయించుకోరు, మోసము చేయరు. కానీ ఎడ్విన్, వాడినేం చేద్దాం? వాడికేంటి, వాడు మనతోనే ఉంటాడు. వద్దు, పాతవన్నీ మర్చిపోవాలి. నేను ఏంటిని అందరినీ మర్చిపోవాలి. వెళ్లే ముందు ఏంటిని తెరిచిపెట్టి వెళ్ళాలి. ఎండాలకి ఎండి, వర్షాలకి తడిచి పాడైపోవాలి ఈ ఇల్లు. పీటర్, నాకు సాయం చేస్తావా ప్లీజ్? అన్నీ మర్చిపోవాలి.